ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. క్యారెక్టర్ సెట్ ఇక్కడ మనకి పేరులోనే ఉంది. సెట్ అంటున్నాం అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. సో కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ నే మనం క్యారెక్టర్ సెట్ అంటాం అనమాట. అంటే మనకు తెలిసినటువంటి క్యారెక్టర్స్ ఏంటి? ఏబిసిడీలు అనేవి మనకు తెలిసినటువంటి క్యారెక్టర్స్, అంతే కదా. అయితే వీటితో పాటుగా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. వాటి గురించి మనం ఆల్రెడీ క్యార్ అనేటువంటి డాటా టైప్ లో డిస్కస్ చేసాం. క్యార్ అనేది 1 బైట్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి 1 బైట్ అంటే 8 బిట్స్, 8 బిట్స్ అంటే 2^8, 2^8 అంటే టోటల్ గా 256 క్యారెక్టర్స్ అయితే రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో వాటన్నిటిని కలిపి మనం ఏమంటాం అనుకునంటే క్యారెక్టర్ సెట్ అంటాం అనమాట. ఓకే, సో అసలు క్యారెక్టర్ సెట్ లో ఏమేమి ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు మీరు ఏ ప్రోగ్రామ్ అయినా తీసుకోండి, ఆ ప్రోగ్రామ్ లో మనం ఉపయోగించేటువంటి క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యారెక్టర్ సెట్ నుండి వచ్చినవే. ఓకే, సో ఈ యొక్క క్యారెక్టర్ సెట్ ని 4 భాగాల కింద విడదీశాడు అనమాట. 1 లెటర్స్, 2 డిజిట్స్, 3 స్పెషల్ క్యారెక్టర్స్, 4 వచ్చేసి వైట్ స్పేసెస్ అని చెప్పేసి. ఓకే, సో వీటన్నిటిని కలిపి మనం క్యారెక్టర్ సెట్ అంటాం అనమాట. అందులో ఫస్ట్ వచ్చేసి లెటర్స్. లెటర్స్ గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే. స్మాల్ లెటర్స్ అండ్ అదేవిధంగా క్యాపిటల్ లెటర్స్, వీటిని మనం లోవర్ కేస్ లెటర్స్ అంటాం. అండ్ అదేవిధంగా వీటిని మనం అప్పర్ కేస్ లెటర్స్ అంటాం అనమాట. ఇవన్నీ కూడా లెటర్స్. అండ్ అదేవిధంగా డిజిట్స్ మనకు తెలిసిందే 0 నుండి 9 వరకు. ఎంతకన్నా ఎక్కువ డిజిట్స్ కావాలి అంటే వీటిని మనం కంబైన్ చేసుకోవచ్చు, అంతే కదా. 123 కావాలి అనుకోని అంటే 1, 2, 3 అని రాసుకోవచ్చు అనమాట. కాకపోతే బేసిక్ డిజిట్స్ వచ్చేసి 0 నుండి 9 వరకు అనమాట. అండ్ అదేవిధంగా స్పెషల్ క్యారెక్టర్స్, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ క్యారెక్టర్స్ అన్నిటినీ కూడా మనం ప్రోగ్రామింగ్ లో ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు చూసుకోరా, ఎక్స్క్లమేషన్ మార్క్ కానీ, లేదంటే హ్యాష్ సింబల్ కానీ, లేదంటే పర్సంటేజ్ కానీ, వీటన్నిటిని కూడా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. ఇవన్నీ స్పెషల్ క్యారెక్టర్స్. అండ్ అదేవిధంగా వైట్ స్పేసెస్. వైట్ స్పేసెస్ అంటే ఒక స్పేస్ అనమాట. ఇప్పుడు చూడండి, బ్లాంక్ స్పేస్ అంటే ఏంటి? సింపుల్ గా ఒక స్పేస్. అండ్ అదేవిధంగా హారిజాంటల్ ట్యాబ్ మీకు కావాలనుకోండి ప్రోగ్రామింగ్ లో, ఓకే, / అని పెట్టి టీ అని ఇచ్చారనుకోండి, ఒక ట్యాబ్ స్పేస్ మీకు వస్తుంది అనమాట. అండ్ అదే విధంగా న్యూ లైన్, దీన్ని మనం లైన్ ఫీడ్ అని కూడా అంటాం అనమాట. న్యూ లైన్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. /n, ఎప్పుడైతే /n అనేది ఇస్తామో ఆ యొక్క కంట్రోల్ ఏదైతే ఉంటుందో కర్సర్, అది నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది అనమాట. అంటే నెక్స్ట్ లైన్ నుండి అవుట్పుట్ అనేది ప్రింట్ చేస్తుంది అనమాట. అండ్ అదే విధంగా మనకి క్యారేజ్ రిటర్న్, ఫామ్ ఫీడ్ అని చెప్పేసి ఇంకొక 2 వైట్ స్పేసెస్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు బ్లాంక్ స్పేస్ గురించి తెలుసు, సింపుల్ స్పేస్ ఇవ్వచ్చు. అండ్ అదే విధంగా హారిజాంటల్ ట్యాబ్ ఏదైతే ఉందో అది తెలుసు. న్యూ లైన్ కూడా మీకు తెలుసు అనమాట. దీన్నే మనం లైన్ ఫీడ్ అని అంటాం. ఎప్పుడైతే /n అని ఇస్తామో మీ యొక్క కర్సర్ ఆర్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో అది నెక్స్ట్ లైన్ స్టార్టింగ్కి వెళ్తుంది అనమాట. అలానే ఎప్పుడైతే మీరు క్యారేజ్ రిటర్న్ అంటే /r అని రిప్రజెంట్ చేస్తాం అనమాట. క్యారేజ్ రిటర్న్ ని మనం /r అని రిప్రజెంట్ చేస్తాం. ఎప్పుడైతే దీన్ని ఉపయోగించారో మీ యొక్క కంట్రోల్ అనేది సేమ్ లైన్ లో ఫస్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, టు టేక్ కంట్రోల్ అట్ స్టార్టింగ్ ఆఫ్ ద సేమ్ లైన్ అనమాట. సేమ్ లైన్ లోనే ఫస్ట్కి వెళ్ళిపోతుంది అనమాట. అలానే ఫామ్ ఫీడ్, దీన్ని మనం /f అని రిప్రజెంట్ చేస్తాం. దీని యొక్క ఉపయోగం ఏంటి అనుకోనంటే మన యొక్క కంట్రోల్ అనేది నెక్స్ట్ పేజ్ లో బిగినింగ్కి వెళ్తుంది అనమాట. స్టార్టింగ్ ఆఫ్ ద నెక్స్ట్ పేజ్ అనమాట. అయితే ఈ యొక్క ఫామ్ ఫీడ్ ని మనం ఎక్కువగా ఉపయోగించాం. ఇప్పుడు మీరు ఒకవేళ ట్రై చేసినా కూడా మీకు ఇది అవుట్పుట్ అనేది సరిగ్గా కనిపించదు అనమాట. ఓకే, కాకపోతే ఈ యొక్క క్యారేజ్ రిటర్న్ /r అండ్ అదే విధంగా లైన్ ఫీడ్ /n అనేది మనం ఎక్కువగా ఉపయోగిస్తాం అనమాట. ఓకేనా, సో ఈ విధంగా 5 వైట్ స్పేసెస్ అనేవి మనకి క్యారెక్టర్ సెట్ లో ఉన్నాయి. సో టోటల్ క్యారెక్టర్ సెట్ లో మనకి ఈ విధంగా 5 టైప్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి. లోవర్ కేస్ లెటర్స్, అప్పర్ కేస్ లెటర్స్, డిజిట్స్, స్పెషల్ క్యారెక్టర్స్ అండ్ అదే విధంగా వైట్ స్పేసెస్ అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మీరు ఈ ప్రోగ్రామ్ చూసుకుంటే ఈ ప్రోగ్రామ్ లో మనం ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నటువంటి క్యారెక్టర్ సెట్ లో ఉన్నటువంటివే ఉంటాయి అనమాట. అవి కాకుండా ఇంకా ఏమీ ఉండవు. అయితే కొన్నిసార్లు ఏమవ్వచ్చు అనుకోనంటే మన యొక్క కీబోర్డ్, మన యొక్క ల్యాప్టాప్ కీబోర్డ్ అనేది ఒకవేళ కరెక్ట్గా వర్క్ అవ్వడం లేదనుకోండి, కొన్ని క్యారెక్టర్స్ మనం ఎంటర్ చేయలేం కదా. అటువంటప్పుడు మనం ఏం చెయ్యొచ్చు అనుకోనంటే ట్రైగ్రాఫ్ సీక్వెన్స్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. వాటిని ఉపయోగించి మన కీబోర్డ్ లో లేనటువంటి క్యారెక్టర్స్ ని మనం రిప్రజెంట్ చేయొచ్చు అనమాట. ఎలా అనేది ట్రైగ్రాఫ్ సీక్వెన్స్ అనేటువంటి కాన్సెప్ట్ చూసినప్పుడు మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకేనా.